నమస్కారం అందరికీ. ఈరోజు మనం కాల్ బై గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కోసం జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. అసలు కాల్ బై అంటే ఏంది? అసలు ఎందుకు జేస్తున్నారు? ఎలా జేసుకోవాలి? అసలు నిజంగానే ఉందా? ఉంటే ఎట్లా జేసుకోవాలని జెప్పేసి మొత్తం క్లియర్‌గా జెప్తా అనమాట. అండ్ ఇది ఎవరెవరికి యూజ్ అయితది. అండ్ ఎవరెవరు యూజ్ జేసుకోవచ్చు. అసలు చేయాలనుకున్న వాళ్ళు ఎట్లా జేయాలి? అండ్ తీసుకోవాలి ఇట్లా కాల్ బైగా సర్వీస్ తీసుకునే వాళ్ళు ఎట్లా జేయాలా? మొత్తం జెప్తా అనమాట. సో, ఈ వీడియో జస్ట్ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో, ఎలాంటి మిస్‌యూజ్ అయితే జేసుకోకండి. అండ్ వీడియో కొత్తగా జూస్తే మన అకౌంట్‌ని సబ్‌స్క్రైబ్ జేసుకొని పెట్టుకోండి. మంచి మంచి హెల్పింగ్ వీడియోసు, మనీ ఛాలెంజెస్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మంచి మంచి ఇన్ఫర్మేషన్ గూడా తీసుకొస్తున్నా. అండ్ ఇంకొక ఏంటి అంటే కేబీహెచ్‌పీ సీరీస్ గూడా తీసుకొస్తున్నా. సో, చాలా పెద్ద సీరీస్ రాబోతుంది. సో, ముందే సబ్‌స్క్రైబ్ జేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ జేసుకొని పెట్టుకోండి. సో, వీడియోలోకెళ్ళిపోతే మనం ఈరోజు కాల్ బై గురించి మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అసలు ఈ కాల్ బై అనే కాన్సెప్ట్ ఎక్కడ స్టార్ట్ అయిద్దంటే, చాలామంది ఊర్లలో నుంచి హైదరాబాద్‌కి రావడం, అబ్బాయిలు మెయిన్‌గా చదువుకోవడానికో, దేనికో. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి తినడానికి అది ఇది ఏది లేకుండా ఏమంటారు ఇంగా పైసలకి ఏదన్నా సరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి చాలామంది ర్యాపిడో అట్లా అట్లా చేసుకుంటారు. కాకపోతే కొంతమంది ఇలాంటిది కూడా లైక్ అంటే ఇప్పుడు మ్యూచువల్ బెనిఫిట్స్ కదా! ఇప్పుడు నీకిక్కడ పైసలు వస్తాయి అండ్ సుఖం గూడా వస్తది. సో, దానికోసం అయితే చూస్తున్నారనమాట. అండ్ ఇది నిజంగానే వర్క్ అవుతుందంటే అవుతుంది. కానీ ఎట్లయితుంది ఏందనేది మొత్తం చెప్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ఈ వీడియో చేయడానికి నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నా. ఆల్మోస్ట్ ఆల్ నాకొక 3-4 డేస్ పట్టింది ఇదంతా గ్యాదర్ చేయడానికి. సో, అది. మొత్తం వినండి ఎక్కడ మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొక విషయం ఏందంటే అయితే ఈ సర్వీస్ ఎవరు తీసుకుంటున్నారంటే మెయిన్‌గా మన హైదరాబాద్‌లో నాకు తెలిసిన రికార్డ్ ప్రకారం లైక్ ఎవరైతే లైక్ ఇప్పుడు బిజినెస్ వాళ్ళుంటారు గదా! అంటే ఇప్పుడు ఎక్కువ ఒకరికొకరు టైమ్ ఇచ్చుకోకుండా ఉండి అండ్ లైక్ అంటే ఫిజికల్ అవ్వడానికి వాళ్ళకి ఉండదు టైము. లైక్ పెళ్లయ్యి గూడా ఫిజికల్ అవ్వడానికి టైం ఉండదు. డే అండ్ నైట్ షిఫ్ట్స్ అట్లా బిజీ. కాకపోతే ఇగ ఫీలింగ్స్ అనేది అది ఆటోమేటిక్‌గా అందరికి ప్రతి ఒక్కరికి ఉంటది. ఫీలింగ్స్ లేని మనిషి అనేటోడు ఉండడు. ఒకవేళ ఉండు అంటే వాడికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్నట్టే. మీ దగ్గర యాక్టింగ్ చేస్తుందనుకోవచ్చు. లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందని క్లియర్‌గా మీకు అర్థం గావాలి. కానీ ప్రతి ఒక్కడికి ఫీలింగ్ ఉంటది. మెయిన్‌గా చెప్పాలంటే అమ్మాయిలకి ఎక్కువ ఉంటది. సో, ఇది అందరికి చాలా మందికి తెలీదు. కానీ అమ్మాయిలు చేసుకున్నంత కంట్రోల్ అబ్బాయిలు చేసుకోలేరు. అది గూడా వాళ్ళ దగ్గర ఒక అడ్వాంటేజ్ అనమాట. సో, కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా గూడా ఒక పాయింటొస్తే ఎవరు గూడా కంట్రోల్ చేసుకోలేరు. సో, ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే లైక్ మెయిన్‌గా జూబ్లీ హిల్స్ అండ్ కొన్ని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. నేను దాన్ని మెన్షన్ చేయాలనుకోవట్లేదు. సో, అయితే అక్కడ ఏందంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళకి టైమ్ ఇవ్వరు. బిజినెస్ ట్రిప్స్ అని చెప్పేసి అటు ఇటు అని నైట్ షిఫ్ట్ అని చెప్పేసి. మేడం గారిది మార్నింగ్ షిఫ్ట్, సార్ గారిది నైట్ షిఫ్ట్. సో, కాంబినేషన్ కుదరదు కాబట్టి. సో, కావాలనుకుంటారు. అండ్ ఎవరైతే ఏజ్‌లో ఉన్నవాళ్ళు అందరికి అబ్సల్యూట్‌లీ కావాలి బ్రో. అది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే దానిలో నుంచి వచ్చిన బెనిఫిట్స్ దేనిలో నుంచి రావు కాబట్టి. సో, అర్థమైన వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టైనా సరే తీసుకోవడానికి రెడీగున్నారు. సో, అట్లా ఈ కాల్ బాయ్ అనే కాన్సెప్ట్ అయితే రెడీ అయిందనమాట. అప్పుడెట్లా అంటే ఎవరిని అడగాలి వాళ్ళకి అంత ఫీలింగ్స్ వస్తున్నాయి ఎవరిని అడగాలో తెలీదు. ఇప్పుడు పైసలతోని పెడుతున్నారు, పిలుచుకుంటున్నారు, పని చేపించుకుంటున్నారు, పంపించుకుంటున్నారు. సో, అసలు ఈ కాల్ బాయ్ లాగా చేయాలనుకున్నాడు అనుకో ఒక అబ్బాయి. సో, అతనికి ఏం గావాలి అంటే మీరనుకున్నంత ఈజీ గాదు కాల్ బాయ్ లాగా జేయడం. ఎందుకంటే నేను ఒక కాల్ బాయ్ దగ్గర ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన. ఆ ఇంటర్వ్యూ వీడియో మన ఛానెల్‌లో కూడా ఉంది చూడండి. సో, అండ్ ఇంకా రీసెంట్‌గా నేను ఇద్దరు ముగ్గురిని అడిగి గూడా తెలుసుకుంది ఏంది అంటే, వాళ్ళు జస్ట్ వాళ్ళ ఫుడ్ పైనే ఒక 20,000-30,000 పెడతారంట. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని మీరు ఎప్పుడో ఒకసారి చేస్తేనే అట్లా ఉంటది. వాళ్ళు పోయినప్పుడల్లా చేయాలి. ఇప్పుడు రోజుకి 2, 3 కస్టమర్స్ పడ్డారనుకో, 2, 3 సార్లు చేయాలి గదా! 2, 3 సార్లు చేయాలి. 2, 3 సార్లు చేయడం గాదు. వాళ్ళని సాటిస్ఫాక్ట్ చేయాలి. అది మ్యాటర్. సో, అట్లా ఖచ్చితంగా అయితది. అండ్ వాళ్ళు దానికి తగ్గట్టుగా స్టామినా లైక్ డైట్ మెయింటైన్ జేయాలి, బాడీ జేయాలి అండ్ జిమ్ వర్కౌట్స్ అవన్నీ జేయాలి వాళ్ళు. చేస్తేనే అంత ఫిజిక్‌ని మెయింటైన్ చేయగలుగుతారు. సో, అది అంత మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. సో, వాళ్ళని గూడా రెస్పెక్ట్ జేయాలి ఈ విషయంలో. ఎందుకంటే, వాళ్ళు నార్మల్‌గా ఏం జేయట్లేదు. మనం ఏంది మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చేసుకున్నందుకు పైసలిస్తుంది అండ్ మనకి సుఖం గూడా ఉంటుందని మనం అనుకుంటాం గానీ, కానీ అది ఒక్కసారి, 2 సార్లు జేస్తే అది. కానీ రోజుకు 2, 3 సార్లు అయితే మీరైనా చేయలేరు గదా! లైక్ మీకు ఎంత కామం ఉన్నా గూడా అక్కడికొచ్చేసరికి మీరు ఎవ్రీ డే అట్లా చేయలేరు గదా! మీకు బ్రేక్ గావాలి. కాకపోతే వీళ్ళేందంటే కొంచెం ప్రొఫెషనల్‌గా ఎళ్దామని జూస్తున్నారు. సో, దానికి ఖచ్చితంగా వీళ్ళు కొన్ని ఫాలో అవ్వాల్సుంటది. అండ్ అది మీరు ఒకవేళ చేయాలనుకుంటే దానికి రెడీ అవ్వాలి. ఈ విషయానికి. లైక్ అంటే ఈ నేను మంచి ఫుడ్ తీసుకోవాలి. అన్నీ ఉంటాయింగ. అవన్నీ మెయింటైన్ జేయడానికి. ఇంకొకటి ఏంది అంటే
లైక్ మనం కేపీహెచ్‌పీ సీరీస్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి కేపీహెచ్‌పీ గురించి. అండ్ ముందు ముందు గూడా పెద్ద పెద్ద వీడియోస్ రాబోతున్నాయి. సో, అక్కడ అమ్మాయిలకి అనుకున్నాం మనం. లైక్ అంటే తీసుకొనెళ్ళిన తర్వాత అబ్బాయిలు వాళ్ళని ఇబ్బంది పెడతారని జెప్పేసి అనుకున్నాం. కానీ ఇక్కడ మనం దెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, అబ్బాయిలు కాల్ బాయ్స్‌లాగా ఎళ్తారు గదా! ఎళ్ళిన తర్వాత డ్రింక్ జేసి ఉంటారంట. డ్రింక్ జేసి ఉంటారంట. లైక్ కొంతమంది స్మోకింగ్ జేసి ఉంటారంట. ఆళ్ళని గాలుస్తారంట. అండ్ ఒక్కరాని బుక్ చేసుకుంటారంట. ఆడికి పోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌ని పిలుస్తదంట. పిలిచినాక సో, మనోడితోని ఇంగా మనోడితో లైక్ ఇప్పుడు ఆళ్ళకి ఎట్లుంటదంటే, ఒకసారి నువ్వు నచ్చినావనుకో నిన్ను ఇడిచిపెట్టరింగ. సో, అంత ఘోరంగా ఉంటదంట. లైక్ ఇంగ వాళ్ళతోనే ఉండమని అంటారంట. ఇంగ బాగా పైసలున్నోళ్ళైతే పైసలు ఇట్లా పడేస్తారంట. లైక్ నీకెంత కావాలో జెప్పు. ఏంది అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు అని చెప్తా అంటారంట. అండ్ కొంచెం మంచిగా చూసుకునే వాళ్ళు గూడా ఉంటారంట. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్లనే బిహేవ్ చేస్తారంట. లైక్ "నువ్వు వచ్చిన పనేంది అదే జేయాలి" అని జెప్పేసి అంటారంట. లైక్ ఇంకోటేంది అంటే వీళ్ళు మంచిగా డ్రెస్ అప్ అయి ఉండాలి. అండ్ మంచిగా కొంచెం బియర్డ్ గూడా మీ గ్రూమింగ్ గూడా మంచిగా సెట్ మామూలు జేస్తారనమాట. ఏమని లైక్ అంటే అందరూ అనుకున్నా మీరు మంచిగా పిచ్చిదాని రెడీ వాడు ముందు గావాలి, హెల్మెట్ మంచిగుండాలి, పెట్టుకోమంటే మీ దగ్గర పెట్టుకుంటాడు స్మెల్ వీడు. రావద్దు, మంచిగా స్నానం చేసి మంచి పర్ఫ్యూమ్ తాగాల్సి పెట్టుకొని వచ్చిందాడ ఏం మీరు చేస్తావు. వాళ్ళకి నిజంగా వాళ్ళ పార్ట్నర్ లాగానే మీరు వాళ్ళకి సాటిస్ఫై చేయాలనమాట. సో, అట్లా ఉంటది. అండ్ ఇంకొక విషయం ఏందంటే, ఇక్కడ సో, మళ్ళా కొన్ని కొన్ని సార్లు వాళ్ళు తెలియకుండానే పిలుస్తారు కదా! వచ్చినప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. సో, అది గూడా ప్రాబ్లమే. అండ్ ఇంకా చాలా ఉంటాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే. సో, మీకు అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్ ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏందంటే కాల్ బాయ్ అంటే ఎప్పుడు అదే గాదు. కొన్ని గూడా ఉన్నాయి. కొన్ని ఎట్లా అంటే మిమ్మల్ని బుక్ జేసుకుంటారు. లైక్ ఇప్పుడు వాళ్ళు ఎలోన్‌గా ఫీల్ అయితున్నారు. వాళ్ళ దగ్గర పైసలున్నాయి. మే కంపెనీ గావాలి. సో, బుక్ జేసుకుంటారు. నేను బుక్ జేసుకొని తీసుకెళ్తారు ఎక్కడికంటే అక్కడ. వాళ్ళే చార్జెస్, ఫుడ్డు అన్నీ పెట్టుకుంటారు. నువ్వు జస్ట్ వాళ్ళకి కావాల్సింది అది కావాలంటే అది జేయాలి. లేదు మాట్లాడాలంటే మాట్లాడాలి. కంపెనీగా ఉండాలంటే కంపెనీగా ఉండాలి. ఇప్పుడు చాలామంది అట్లనే చేస్తున్నారు. ఇప్పుడు లవ్, బ్రేకప్స్ ఇవన్నీ పెట్టకుండా ఎవడినో ఒకడిని ఇట్లా చేసుకొనైతే ఉంటున్నారనమాట. అది చాలా నడుస్తున్నాయి. సో, అది. నడుస్తున్నాయంట. మనకు గూడా క్లారిటీగా తెలీదు. ఒకరు చెప్తేనే మనకు తెలిసింది. అండ్ ఇంకొక విషయం ఏందంటే, సో, ఇట్లా ఎవ్రీడే చేసే వాళ్ళకి కొన్ని మెడికల్ ఇష్యూస్ గూడా ఉంటాయి. సో, అది గూడా మీరు మైండ్‌లో దృష్టి పెట్టుకోవాలి దీనిలోకొచ్చే ముందు. అండ్ మై బెటర్ సజెషన్ ఏంటి అంటే, ఆహ్, లైక్ మీరు దీంట్లోకి రావాలి అనుకుంటే ఇవన్నీ మీరు ముందే ఆలోచించుకొని రావాలి. వచ్చిన తర్వాత బాధపడడం అవన్నీ ఉండొద్దు. నేను ఫిజికల్‌గా ఫిట్ ఉండాలి. అండ్ ఎవడు గూడా నీకు పాయింట్ ఔట్ చేయొద్దు. లైక్ ఇప్పుడు నువ్వు అక్కడికెళ్ళి నువ్వు చేయడానికి ఎళ్ళినావు. కానీ నువ్వు అక్కడికెళ్ళిన తర్వాత చేయకపోతే ఏంది పరిస్థితి? చెప్పు. అండ్ ఇంకొక విషయం నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నా. సో, అమ్మాయిలు లేదంటే ఆంటీలు అట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళతోని కరెక్ట్‌గా ఉండట్లేదు అండ్ వాళ్ళకి సాటిస్ఫై చేయట్లేదు అని చెప్పేసి. సో, ఆల్ లైక్ అంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికి చెప్పాలనుకుంది ఏంది అంటే, మీరు కూడా ఫేస్ చేయొచ్చు అలాంటి సిట్యుయేషన్. సో, మీరేం జేయాలి అంటే మీరిప్పుడు సింగిల్ అయినా సరే, లేదంటే ఎట్లా ఉన్నా సరే మీరు సెల్ఫ్‌గా లైక్ మాస్టర్బేషన్ ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అవి చేసుకోకండి. ఆహ్, ఏమంటారు? ఇక మన భాషలో చెప్పాలంటే కొట్టుకోవడం ఆపేయండి. ఎందుకు అంటే మీరు కొట్టుకునేటప్పుడు హ్యాండ్ ఉంటది గదా! హ్యాండ్ మన చేత్తోని కొట్టుకుంటారు మీరు. అది రఫ్‌గుంటది. ఓకేనా? అది కొంచెం హార్డ్ ఉంటది. లైక్ ఓకే. అంత స్మూత్‌గా ఉండదు. హార్డ్‌గా ఉంటది. మీరు దాన్ని హార్డ్ సర్ఫేస్‌తోని వాడి సో, ఎప్పుడైతే అక్కడ లైక్ మీరు చేయాలనుకున్నప్పుడు వాళ్ళ లోపల పెట్టేటప్పుడు అది సాఫ్ట్‌గుంటది. అప్పుడు మీకు సెన్సేషన్ అవ్వదక్కడ. ఓకేనా? సెన్సేషన్ అవ్వకుండా ప్రాబ్లమ్ అయితది. లోపలికే ఎళ్ళదు. నువ్వేం చేస్తావు చెప్పు? ఏం సాటిస్ఫాక్షన్ చేస్తావు నువ్వు? సో, అందుకే మీరు చేతిలోని చేసుకోవడం బంద్ జేయండి. కొన్ని కొన్ని టాయ్స్ ఉంటాయి. అవి తెచ్చుకోండి బెటర్. అవి ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోండి. అది దాంతోని చేసుకున్నారనుకోండి మీకు సేమ్ అట్లనే ఫీల్ ఉంటది. కానీ స్మూత్‌గా ఉంటది కాబట్టి మీరు అబ్సల్యూట్‌గా అదే ఉంటది. అంటే లైక్ అట్లా చేసిన ఫీలింగే ఉంటది. కానీ హ్యాండ్‌తోని చేసుకోవడం అయితే తప్పు బంద్ జేయండి. ఎందుకంటే చాలామంది నేను జూసిన మా ఫ్రెండ్ సర్కిల్‌లో అండ్ అక్కడక్కడ గూడా దే ఆర్ ఫేసింగ్ ఇట్. సో, మై బెటర్ సజెషన్ మీరైతే అట్లా చేయకండి. అండ్ లేడీస్‌కి గూడా కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని మిషన్స్ ఉంటాయి లైక్ ఎందుకంటే కొంతమంది ఓపెన్ అప్ అవుతారు. కొంతమంది ఫీలింగ్స్ వస్తాయి పట్టించుకోరు. ఎవరికి చెప్పాలో అర్థం గాదు. సో, వాళ్ళ కోసమే కొన్ని ఉంటాయి మీకోసం గూడా. సెర్చ్ జేయండి. మీకెట్లా సెర్చ్ చేయాలో తెలుసు మీకు. సెర్చ్ జేసి అట్లా పలానా పలానా ఉంటాయి. సో, తెచ్చుకోండి. అండ్ కొన్ని కొన్ని స్టోర్స్ అట్లా గూడా ఉంటాయనుకుంటా. సో, అట్లా అవి జూసుకుంటా తెచ్చుకోండి బెటర్.
ఆహ్, ఇంకా ఏంటి అంటే నిజం చెప్పాలంటే అమ్మాయిలు అట్లా లైక్ మా హస్బెండ్ పట్టించుకోకుండా ఉండి, అట్లాంటి ఫీలింగ్స్ వచ్చి కొంచెం ఎక్కువ అయినప్పుడు, వాళ్ళు ఫేస్ చేసే బాధ ఎవ్వరికీ చెప్పుకోలేరు. ఎందుకు అంటే వాళ్ళు ఎవరికీ చెప్పలేరు. అట్లాంటి లైక్ ఇప్పుడు ఆళ్ళు ఏం లైక్ కడుపు నొచ్చుడు కాదు, లేకపోతే ఏదైనా ఒచ్చుడు కాదు. వాళ్ళకి కావాలి. కానీ ఎవరితోని చెప్పుకుంటారు చెప్పండి? హస్బెండే సపోర్ట్ చేయకపోయినప్పుడు ఎవరితోని చెప్పుకుంటారు? సో, నన్నడిగితే ఒకటే చెప్తా. మీరు మ్యారేజ్ చేసుకున్నారంటే వాళ్ళతోని ఉండాలనుకుంటేనే చేసుకోండి. ఇట్లా మధ్యలో ఇవన్నీ చేయకండి. సో, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయితది. అండ్ అది మీకు గూడా ప్రాబ్లమ్ రావచ్చు. సో, వద్దు ఇట్లా. మీరొచ్చింది దేనికోసం అది ఖచ్చితంగా జేయాలి. ఆహ్, మనకది అయితుంది అంటే దాన్ని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ జేయాలి. దానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. సో, అది. అండ్ ఇంకొక విషయం ఓకే. ఇప్పుడు ఇట్లా ఈ కాల్ బాయ్ అనే పేరు చెప్పి చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, అది ఏంటి అంటే మీకిట్లా ఏజెంట్స్ ఉంటారు. రండి అవన్నీ ఉంటాయి. కానీ చాలా ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి. సో, అట్లా గూడా ఎవరు పడితే ఆళ్ళకి పేమెంట్ చేయకండి. లైక్ వద్దు. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది ఏంది అంటే ఇట్లా ఎన్ని రోజులని చేస్తారు చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. సరే చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఎన్ని రోజులని చేస్తారు? సరే ఒక సంవత్సరం లైక్ నువ్వు గట్టిగా ఇగ రోజు చేసుకుంటూ మధ్యలో మధ్యలో గ్యాప్ తీసుకొని ఒక సంవత్సరం చేసినావు. తర్వాత నీ బాడీ ఏమైతది? సపోర్ట్ చేయదు. రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. నువ్వు కూడా పిల్లల్ని కనాలి గదా! సో, అప్పుడు నీ బాడీ సపోర్ట్ చేయదు. అండ్ కొంతమంది కొన్ని కొన్ని టాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటారు. ప్లీజ్ అవన్నీ అవాయిడ్ చేయండి. బెస్ట్ నన్నడిగితే మీరు మంచి ఫుడ్ తీసుకోండి. ప్రోటీన్ ఫుడ్డు అండ్ ఏదైతే లైక్ టెస్ట్రోజన్ లెవెల్స్ పెంచే ఫుడ్ ఉంటాయి. ఆ ఫుడ్ తీసుకోండి. వర్కౌట్ చేయండి. జిమ్‌కెళ్ళండి. వాకింగ్ చేయండి. ఫిజికల్ యాక్టివిటీస్ పైన వర్క్ చేయండి. అది ఖచ్చితంగా మీకు లైఫ్‌లో చాలా హెల్ప్ చేస్తది ఆ విషయంలో. ఆహ్, అండ్ సాటిస్ఫై చేయడంలో కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తది. బోత్ మెన్ అండ్ వుమెన్ ఇద్దరికీ నేను చెప్పేది. ఆహ్, చాలా 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 హెల్ప్ చేస్తది. ఎందుకంటే అంతే ఇంగ దాని గురించి మీకు తెలుసు. కానీ మీరు అవాయిడ్ చేస్తారు. ప్లీజ్ ఇదొక్కటి అవాయిడ్ చేయకండి. ఎందుకంటే మీకు గూడా ఒక ఫ్యూచర్ ఉందని గుర్తుపెట్టుకోండి. సో, నేను చెప్పేదేంది అంటే ఇట్లా ఈజీ మనీ ఆఫ్‌కి అలవాటు అవ్వకండి. అండ్ ఇలా గాకుండా ఒక స్కిల్ నేర్చుకొని స్కిల్ పైన వర్కౌట్ చేయండి. లైక్ అంటే కొన్ని కొన్ని స్కిల్స్ ఉంటాయి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేవి. ఆహ్, అన్నీ ఏది పడితే అది ట్రై చేసి అట్లా పెట్టకండి. కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా గూడా ఉంటాయి. సో, అలాంటి వాటికెళ్ళండి. అలాంటివి ట్రై చేయండి. సక్సెస్ అవ్వండి లైఫ్‌లో. ఎప్పుడైనా ఈ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టకండి. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. మీకు చేయాలని ఉంటది. ఎందుకంటే అది సృష్టి ధర్మం ఇంగ. ఎవ్వరికైనా ఉంటది బ్రో. కామం అనేది ఖచ్చితంగా ఎవ్వరికైనా ఉంటది. ఫీలింగ్స్ లేకుండా మనిషి ఉండలేడు. అట్లా ఎవడన్నా ఉండు అంటే వానికి హార్మోన్స్ ప్రాబ్లమ్ ఉన్నది. లేదంటే మీ దగ్గర అబద్ధం చెప్తుండు అని చెప్పేసి. కానీ ప్రతి ఒక్కడికి మనిషి అది ఆడైనా, మగైనా ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటది. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఆహ్, సో, కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఈ మధ్య మనం తినే ఫుడ్ అయినా సరే, గాలి అయినా సరే, వాటర్ అయినా సరే ఏది ప్యూర్ కాదు గదా! సో, ఇప్పుడు ఇంకా ఎక్కువుంటాయి. సో, దానివల్ల మనకి ఇట్లా ఎఫెక్ట్ ఇవన్నీ గూడా అయితున్నాయి. సో, మీరు దానికి కొంచెం ఇమ్యూనిటీ గూడా బిల్డ్ చేసుకొని మంచి లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాలి. అండ్ ఇప్పటి నుంచే అవన్నీ జేయండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ రావద్దు కాబట్టి. అండ్ ఇంకొకటి ఇదే నేను చెప్పినా కదా స్కిల్స్. ఇది మంచి స్కిల్స్ పైన మీరు ఫోకస్ చేయండి. నేను కావాలంటే నేను స్కిల్స్ ఏమైనా ఉంటే లైక్ మీకు జల్దీ సక్సెస్ అవ్వాలి, ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఏమి ఉండొద్దు అట్లాంటివి ఏమైనా ఉండాలంటే నేను నాడు కామెంట్‌లో చెప్పండి. ఖచ్చితంగా దానిపైన కూడా వీడియో చేస్తా. కానీ ఇది చేసినా కూడా మీకు షార్ట్ టైమ్ వరకే. లాంగ్ టర్మ్ వర్క్ చేయలేరు. సో, అదొక్కటి మైండ్‌లో పెట్టుకొని చేయండి ఏం చేసినా కూడా. అండ్ ఎందుకంటే మీరు కూడా లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలి. గైస్ పిల్లల్ని చూసిర్రా కనాలి. ఫుల్ పిల్లల్ని వర్షం ఫ్యామిలీని పడుతుంది. లీడ్ చేయాలి కాబట్టి వేడి నువ్వు ఉంది. పెళ్ళైనాక ఇట్లా చేస్తా అంటే ఇంకా ఎవ్వరిది దీని కూడా ముంగడైతే ఏ ఆగినాము. పిల్లం కూడా ఒప్పుకోదు. ఈ అమ్మ సో, వర్షం అది బెచ్చేసేటట్టు నాకు మైండ్‌లో తెలిసి అది. పెట్టుకోండి. సో, చూద్దాం. ఫోకస్ ఆన్ వర్షంలో ఆగలేక మళ్ళా మనం స్టార్ట్ ఏంది, అయిపోయినాం. ఏం చేయాలనుకుంటున్నాం దానిపైన ఆడ ఫోకస్ చేయండి. ఏమవుతుందని చెప్పు. ఆడ ఈ ఖచ్చితంగా అమ్మ కొట్టండి. గురుస్తా ఖచ్చితంగా ఉంది, ఏదైనా నిలవనీకి ఏం సాధించగలరు. లేదు. ఇక అండ్ ఈ వర్షంలోనే వీడియో పోతున్నాం. జస్ట్ చెప్తున్నాను ఎడ్యుకేషన్ సో పర్పస్ కోసం మాత్రమే. ఎగ్జాక్ట్లీ ఎలాంటి ఇంకా మిస్‌యూజ్ అయితే చేయకండి. చూడండి అండ్ ఇంకో మీ ఫ్రెండ్స్ 7 అందరికి మినిట్స్ కూడా షేర్ అవుతుంది. చేయండి ఈ వీడియో. సో దట్ వాళ్ళు కూడా ఓకే కొంచెం విల్ మోటివేట్ గో. అవుతారు. అండ్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఒక కేపీహెచ్‌పీ సీరీస్ పెద్ద సీరీస్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో, అవంతా కూడా మొత్తం నేను ఇక్కడ పెడతా. ప్రతిరోజు ఒక వీడియో వస్తది ఖచ్చితంగా. అండ్ మనీ ఛాలెంజ్ వీడియోస్, హెల్పింగ్ వీడియోస్ అండ్ ఇలాంటి కంటెంట్ అండ్ హైదరాబాద్‌లోని రెడ్ లైట్ ఏరియాస్ అన్నీ కవర్ చేస్తున్నా. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా కలుద్దాం. మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి కంటెంట్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఇడిచిపెట్టడమే లేటు. ఒకవేళ మీరు లేట్‌గా చూస్తే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది వీడియో. సో, వెళ్లి చూడండి. నిజం చెప్తున్నా
ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎందుకంటే నాకు నచ్చిందంటే మీకు నచ్చుతుంది కదా! నేను కూడా మీ స్టేజ్ నుంచి వచ్చినవాడినే. సో థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.